2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. డొనాల్డ్ ట్రంప్ భారత వస్తువుల మీద ఈ 25% టారిఫ్ విధించారు. దీని వెనుక ప్రధాన కారణం ఏంటి? జనాలని సుంకాల ద్వారా వివిధ దేశాలను బెదిరించి బార్గెనింగ్ తీసుకురావడం, కాలబేరాన్ని తీసుకోవడం అనేది ట్రంప్కు ఒక వ్యాపారవేత్త కాబట్టి మొదటి నుంచి ఆయనకు అలవాటైంది. సో అమెరికా అధ్యక్షుడి సీట్లో కూర్చున్న తర్వాత ప్రపంచం మొత్తాన్ని కూడా శాసించొచ్చని భ్రమలో ట్రంప్ ఉన్నాడు. రష్యాతో చమురు కొనుగోళ్లు చేయొద్దు అని చెప్పడానికి అసలు ఆయన ఎవరు అన్నట్టుగా కూడా ఉంది పరిస్థితులు. ఒక క్లినికల్ డిజార్డర్ అండి అది. నిన్ననే సోహెల్ సేత్ అని చెప్పి ఒక బిజినెస్ మ్యాన్ కమ్ ఇన్వెస్టర్ ఆయన చాలా పచ్చిగా బహిరంగంగా మీడియాలో అన్నాడు, ట్రంప్ ఈజ్ ఏ ప్రెసిడెన్షియల్ రోగ్ అని. దాన్ని నేను ఎండోర్స్ చేస్తాను పర్సనల్లీ. మొన్న యుద్ధాన్ని నేనే ఆపించాను అంటూ కామెంట్స్ చేయడం, వీటన్నిటిని బట్టి ఆయన ఏమనుకుంటున్నాడు భారత్ ని? మొదట్లో ఆయన బెదిరించాడు ప్రపంచాన్ని, నేను శాంతి దూతనట్టు బిల్డప్ ఇచ్చాడు. ఆయనకి ఇప్పుడు నోబెల్ బహుమతి కావాలి అర్జెంటుగా. ఆయనకు నోబెల్ బహుమతి కావడం కోసము ఈస్ ట్రయింగ్. అందరికీ నమస్కారం, నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. భారత ఆర్థిక వ్యవస్థ డెడ్ ఎకానమీ అంటూ కామెంట్ చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ప్రధాని మోదీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా మూడో శక్తిగా భారత్ పరుగులు పెడుతోందని ఆయన చెప్పుకొచ్చారు. 25% భారత వస్తువుల మీద టారిఫ్ విధించడాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. అంతేకాదు, ఇంకా స్వదేశీ వస్తువులను తయారు చేయండి, అమ్మండి, కొనండి అంటూ పిలుపునిచ్చారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు అనలిస్ట్ అనిల్ ఏకేవి గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అనిల్ గారు. మీరు కూడా చూస్తున్నారు కదా, ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఈ 25% సుంకాలకి సంబంధించే చర్చ జరుగుతుంది. అసలు ఎందుకు డొనాల్డ్ ట్రంప్ భారత వస్తువుల మీద ఈ 25% టారిఫ్ విధించారు? దీని వెనుక ప్రధాన కారణం ఏంటి? ట్రంప్ కు ఒక డ్రీమ్ ఉంది, మాగా అని చెప్పి. మాగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అది. అక్కడ వరకు బాగానే ఉంది. దాంతో పాటు ఏంటంటే ఇంకా పచ్చి చెప్పాలంటే అహంభావం, పెంకితనం, టెంపరతనం ఇలాంటివి కూడా చాలా ఉన్నాయి. సో అమెరికా అధ్యక్షుడి సీట్లో కూర్చున్న తర్వాత ప్రపంచం మొత్తాన్ని కూడా శాసించొచ్చని ఒక భ్రమలో ట్రంప్ ఉన్నాడు. నిన్ననే సోహెల్ సేత్ అని చెప్పి ఒక బిజినెస్ మ్యాన్ కమ్ ఇన్వెస్టర్ ఆయన చాలా పచ్చిగా బహిరంగంగా మీడియాలో అన్నాడు, ట్రంప్ ఈజ్ ఏ ప్రెసిడెన్షియల్ రోగ్ అని. సో దాన్ని నేను ఎండోర్స్ చేస్తాను పర్సనల్లీ. సో బెదిరించడము, జనాలని సుంకాల ద్వారా వివిధ దేశాలను బెదిరించి బార్గెనింగ్ తీసుకురావడం, కాలబేరాన్ని తీసుకోవడం అనేది ట్రంప్కు ఒక వ్యాపారవేత్త కాబట్టి మొదటి నుంచి ఆయనకు అలవాటైంది. కానీ ప్రపంచ పరిణామాలు మారాయి, ఒకప్పటిలా లేదు. ఇది 1950s 1960s వరల్డ్ కాదు, ఈ ప్రపంచం మొత్తం మారిపోయింది. సో ట్రంప్కు ఇండియాలో ఎంట్రీ కావాలి. ఏ రకంగా ఎంట్రీ కావాలి? తన డైరీ ప్రోడక్ట్స్, తన ఆహార ఉత్పత్తులు ఇండియాలో ఎంటర్ చేయించాలి. ఇండియాది విశాలమైన డొమెస్టిక్ కన్జంప్షన్ ఉన్న మార్కెట్ మనది. లోకల్ కన్జంప్షన్ అనేది చాలా పెద్దది, విశాలమైన మార్కెట్. మన ఎఫ్ఎంసీజీ ఎస్పెషల్లీ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ అవుతుందో చాలా పెద్ద మార్కెట్, ప్రపంచం అతిపెద్ద మార్కెట్. ఆఫ్టర్ చైనా తర్వాత అతిపెద్ద ఎఫ్ఎంసీజీ మార్కెట్ భారతదేశం. సో ఇందులో ఎంట్రీ కోసము ట్రంప్ గట్టి ప్రయత్నం చేస్తున్నాడు. సో దట్ ఏంటంటే వాళ్ళకున్న ట్రేడ్ డెఫిసిట్ అవుతుందో, ఇండియా అమెరికా ట్రేడ్ మధ్యలో ఉన్న ట్రేడ్ డెఫిసిట్ అవుతుందో దాన్ని నింపుకోవడం కోసం ఈ వాంట్ డూ ట్రేడ్ విత్ ఇండియా. అక్కడ వరకు బాగానే ఉంది. దాన్ని మీరు ఆర్మ్ ట్విస్ట్ చేసి బెదిరించి మేము సుంకాలు విధిస్తాము, 25% సుంకాలు విధిస్తాము, మీరు దానికి ఒక బూచి ఏంటంటే మీరు రష్యా నుండి ఆయిల్ ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటున్నారు కాబట్టి రష్యా వాళ్ళు ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్నారు, మీరు ఇండైరెక్ట్గా రష్యాకు ఫండింగ్ చేస్తున్నారు, ఉక్రెయిన్ యుద్ధానికి మీరు ఫండింగ్ చేస్తున్నారు అని చెప్పి ఉక్రెయిన్ యుద్ధానికి ఫండింగ్ చేస్తున్న హాట్ సీట్లో ఉన్న ట్రంప్ మాట్లాడడం అనేది హాస్యాస్పదం, ఒక పిచ్చివాడు మాట్లాడినట్టు అనమాట. సో ఆల్రెడీ ట్రంప్ని ఒక పారానాయిడ్ కిందనే ప్రపంచం లెక్కేసింది. ట్రంప్ ఈజ్ అబ్సల్యూట్లీ క్లినికల్ పారానాయిడ్, అందులో అనుమానం కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇందాక నేను ఉదాహరణ ఇచ్చినట్టు, ఆయన సోహెల్ సిద్ అన్నట్టు ఈజ్ ఎ ప్రెసిడెన్షియల్ రోగ్. ఇది కంప్లీట్ రోగ్ పనులు. సో ఒక హుందాతనం కోల్పోయి, ఒక ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక పెద్దరికం కోల్పోయి చీప్గా, చిల్లరగా, థర్డ్ క్లాస్గా బిహేవ్ చేయడం అనేది అమెరికా అధ్యక్షుడు శోభ కాదు. అది మీరు ఎప్పుడైతే పాకిస్తాన్ ఆసిఫ్ ముల్లా మురీని పిలుస్తారు, ఆపరేషన్ సింధు కారకుడైన వ్యక్తి, వాడితో కూర్చొని లంచ్కి వెళ్ళి టేబుల్ మీద కూర్చొని ఆయన పొగిడినప్పుడు అర్థం చేసుకోవాలి. మన దేశంలో ట్రంప్ లాంటి వ్యక్తి పుట్టుంటే, ఆయన అమెరికాలో పుట్టడం ఆయన అదృష్టం. మన దేశంలో పుట్టుంటే మన దగ్గర ఉన్న తండాలకు సర్పంచ్ కూడా అయ్యే అర్హత లేని వ్యక్తి. అబద్ధం కాదు నేను చెప్తుంది. మన దగ్గర కార్పొరేటర్ కూడా పనికిరాని వ్యక్తి. అమెరికాలో పుట్టాడు కాబట్టి ఆయన అదృష్టమో, వ్యాపారవేత్త కాబట్టి ఆయన ఏదో 4 మాటలు మాట్లాడుతుంటాడు. దాన్ని మనం సీరియస్ చేసుకోవద్దు. ప్రధానమంత్రి కూడా దాదాపుగా వారం రోజులు మౌనంగా ఉండి చివరికి ఆయన చెప్పేశారు, మనము ఆత్మనిర్భర్ భారత్ ఏదైతుందో దాని ఉత్పత్తి వ్యవస్థగా మన దేశాన్ని పూర్తి స్థాయి ఉత్పత్తి వ్యవస్థగా మార్చుకోవాలి. ఇది ఒక అవకాశం. ట్రంప్ మన దేశానికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుందాము. మన ఇండస్ట్రీ అవుతుంది, ఎస్పెషల్లీ ఎస్ఎంఈ
అంటే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతుందో వీటిని దీన్ని అభివృద్ధి పరుచుకోవాలి అని చెప్పి ఒక మాట అన్నారు ప్రధానమంత్రి గారు. దాని ద్వారా ఏమవుతుందంటే మన ఉత్పత్తి వ్యవస్థ పెరుగుతుంది. ఉత్పత్తి వ్యవస్థ పెరిగిందంటే ఉత్పాదక పెరుగుతుంది, ప్రొడక్షన్ పెరిగినప్పుడు ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఆటోమేటిక్గా చాలామందికి జీవనోపాధి కలగడము, వృత్తి కలగడము, చాలామందికి వస్తు సేవల వినిమయం పెరగడం ఇలాంటివి జరుగుతాయి. సో ట్రంప్ తెలిసి చేసినా తెలియకుండా మనకు మేలే చేశాడు. సో ఇప్పుడు 25% దగ్గర అవుతాడా, అది 50% దగ్గరికి వెళ్తాడా, 100% వెళ్తాడా అనేది ఆయన 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 పుర్రెకో బుద్ధి జువకో రుచి అన్నట్టు ఆయన మూడుని బట్టి ఉంటుంది. అది వీ డోంట్ కేర్, మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం ప్రత్యామ్నాయ మార్కెట్లో ఆల్టర్నేటివ్ మార్కెట్స్ ఆల్రెడీ చూసుకున్నాం. మనం సాలైన ఆల్మోస్ట్ $90 బిలియన్ అమెరికాకు ఎగుమతులు చేస్తాం. రకరకాల వస్తువులు, డైమండ్స్ నుంచి మొదలు పెడితే మీకు ఎలక్ట్రిక్ వస్తువులు మొదలు పెడితే, ఐటీ ఎక్స్పోర్ట్స్ మొదలు పెడితే చాలా వస్తువులు మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తాము. ఫ్యూ ఆర్ ఇండిస్పాన్సిబుల్ ఫ్రమ్ అమెరికన్ కన్సంప్షన్. వాటిని కాదనుకోలేని పరిస్థితులు అమెరికన్స్ ఉన్నారు. దిగుమతి చేసుకునే పరిస్థితికి ఎవరు వచ్చారు? మీరు వచ్చారు, అమెరికన్స్ వచ్చారు. అమెరికన్ వ్యవస్థ దిగుమతి వ్యవస్థ కింద మారిపోయింది. ఎగుమతి వ్యవస్థ కాదు, దిగుమతి వ్యవస్థ. చైనాను బెదిరిస్తారు. చైనావాడు వేసుకున్న చెప్పులు, చైనావాడు వేసుకున్న బట్టలు, చైనావాడు వేసుకున్న సృష్టించిన బూట్లు, వాడు తయారు చేసిన టైలు కట్టుకొని చైనా మీద సుంకాలు విధిస్తానంటారు. సిమిలర్ కైండ్ ఆఫ్ ఫార్ములా తన్ని దొబ్బే అని చెప్పారు చైనా వాళ్ళు. సింపుల్ గెట్ లాస్ట్ అని చెప్పారు, పట్టించుకోలేదు. టారిఫ్కు రిటాలిటరీ టారిఫ్ పెట్టారు చైనీస్. సిమిలర్లీ మనం ఆ స్థాయిలో లేకపోవచ్చు, రిటాలిటరీ టారిఫ్ పెట్టకపోవచ్చు. కానీ మన ప్రధానమంత్రి చాలా స్పష్టం చేశారు, పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఇండైరెక్ట్ చెప్పారు. మనం కూడా ట్రంప్ని పెద్దగా సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. 25%తో ఆగకపోవచ్చు. ఇట్ మైట్ గో టు 50%, ఇట్ మైట్ గో టు 100%, ఇట్ మైట్ గో టు 500%. ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ అస్. మన డొమెస్టిక్ కన్సంప్షన్ స్టోరీకి వచ్చిన నష్టం ఏం లేదు. దీనికి రియాక్ట్ అయ్యేది స్టాక్ మార్కెట్స్. దీనికి ఎక్కువ శాతం రియాక్ట్ ఎవరు అవుతారంటే స్టాక్ మార్కెట్స్ రియాక్ట్ అవుతాయి. అంతే తప్పిస్తే వ్యక్తుల జీవితాలు ఏం ప్రభావితం చూపేంత పెద్ద అంశాలు ఏమీ కాదు. అలా ఆయన చెప్పాడని చెప్పేసి మనం రష్యా నుంచి మనం చమురు దిగుమతులు ఏం తగ్గించుకోలేదు. మన చమురు దిగుమతులు డోల్డ్రమ్స్లో ఉన్నాయి రష్యా నుంచి. అంటే ఆయన చెప్పిన తర్వాత మనం చాలా తగ్గించాం, 38%కి వచ్చాం మనం వీళ్ళ అమెరికాతో సత్సంబంధాల కోసం. బట్ విల్ నాట్ మేక్ ఇట్ జీరో, అది పక్కా. అమెరికా తాటాకు చెప్పులకు భయపడడానికి భారతదేశం పాకిస్తాన్ కాదు, బంగ్లాదేశ్ కాదు. ఇండియా ఈజ్ ఇండియా. వీఆర్ ద 4th లార్జెస్ట్ ఎకానమీ అండ్ వీ మైట్ సర్పాస్ అమెరికా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్. 2035కి 2040కి విల్ హిట్ అరౌండ్ $25 to $30 బిలియన్ అని స్వయంగా అమెరికన్ తాలూకు రీసెర్చ్ సంస్థలే చెప్పాయి. ఇండియా విల్ బి a 40 trillion ఎకానమీ by 2040 అని చెప్పి వాళ్ళ బ్లాక్ రాకే అన్నది. అమెరికన్ బ్లాక్ రాక్ అంత పెద్ద సంస్థనే అన్నది. ఆ టైంకు ట్రంప్ ఇది భూమి మీద ఉండడు. ఆయన 80 ఏళ్ళ వయసు ఆల్రెడీ. ఇంకో 15-20 ఏళ్ళ తర్వాత ఆయన ఎందుకుంటాడు ఇక్కడ? ఇంకా 3 ఏళ్ళ తర్వాత ఈ విల్ నాట్ బి దేర్. సో వేరే ప్రెసిడెంట్ వచ్చి వేరే నిర్ణయాలు తీసుకుంటాడేమో. ఆయన రుచికరమైన నిర్ణయాలు ఆయన తీసుకుంటాడు. సో నో వన్ కేర్స్ ట్రంప్ ఈజ్ ఎ జోక్. ట్రంప్ ఈజ్ అన్ అబ్సల్యూట్ జోక్. ట్రంప్ గురించి మనం అసలు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. 25% టారిఫ్ అనేది మనకి ఇమ్మెటీరియల్. ట్రంప్ చెప్పాడని చెప్పి చమురు దిగుమతులు మనం ఆపుకోము, మన దిగుమతులు అలాగే సాగుతాయి. ట్రంప్ చెప్పాడని చెప్పి వాళ్ళు విధిస్తున్న సుంకాలకు మనం భయపడేది ఏమీ లేదు. ఎట్ ది సేమ్ టైం వీ విల్ నాట్ మేక్ వాట్ యు కాల్ అవర్ ఫార్మర్స్ ఇంటూ ఎ ఫ్రై. మన రైతాంగాన్ని మనం ఇబ్బందులు పెట్టము. ఎందుకంటే దేశంలో దాదాపు 70% మన ఆర్థిక వ్యవస్థ పూర్తిస్థాయి రైతాంగం మీద ఏర్పడింది. 40 కోట్ల మంది డైరెక్ట్ ప్రత్యక్షంగా వ్యవసాయంలో ఉన్నారు. 40 కోట్ల జీవితాలను మనం ట్రంప్ కోసం త్యాగం చేయలేం కదా. వాళ్ళ పాల ఉత్పత్తులు, లేకపోతే ఆయన చీజు, ఆయన బట్టరు, ఆయన FMCG, ఆయన మిల్క్ ప్రోడక్ట్స్, ఆయన గోధుమలు, అవన్నీ మనకు అవసరం లేదు. ఆల్రెడీ అమెరికన్ వస్తువులు వచ్చి ఇండియాలో ఇప్పుడు మీరు స్వీట్ కార్న్ ఉంది, పనికి వాళ్ళ స్వీట్ కార్న్ వచ్చి మన దేశీవాలి కార్న్ని ఎంత దెబ్బతీసింది? ఒక స్వీట్ కార్న్ ఫర్ ఎగ్జాంపుల్, అమెరికన్ స్వీట్ కార్న్ అవుతుందో, వాళ్ళ యాపిల్స్ ఉన్నాయి, వాషింగ్టన్ యాపిల్స్ ఉన్నాయి, అది మన కాశ్మీరీ యాపిల్స్ ఎంత ఎఫెక్ట్ చేస్తుంది? సో ఒక 2-3 వస్తువుల తాలూకు ఉదాహరణ నేను చెప్పాను. ఆల్మండ్స్ ఉన్నాయి, అమెరికన్ కాలిఫోర్నియా ఆల్మండ్స్ ఉన్నాయి. మన దేశీయాల ఉత్పత్తుల్ని, మన ఉత్పత్తి వ్యవస్థను దెబ్బతీసింది. ఇలా అన్ని వస్తువులు వచ్చాయనుకోండి, మన రైతులు ఏం కావాలి, మన వ్యవసాయ ఉత్పత్తులు ఏం కావాలి, మన దేశం ఏం కావాలి? వీల్ బికమ్ అనదర్ అమెరికా. ఇక అప్పుడు ఇంపోర్ట్ దేశం కింద మారిపోతాం. ఇంపోర్ట్ దేశం కింద మారిపోవాలంటే మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కడ ఉంది? ఈ $2,500 ఉంది, వాళ్ళది $50,000 ఉంది. సో కంపారిజన్ లేదు. నో వన్ కేర్స్ ట్రంప్ గురించి, ట్రంప్ తాలూకు నిర్ణయాల గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ట్రంప్ అన్నాడని చెప్పి మన చమురు దిగుమతులు తగ్గించుకోము, మన రష్యాతో సత్సంబంధాలు పాడు చేసుకోము. విల్ కంటిన్యూ టు డిఫెండ్ అవర్ రిలేషన్షిప్ విత్ రష్యా, విత్ అదర్ కంట్రీస్ యాజ్ వెల్. అనిల్ గారు, ఈ 25% టారిఫ్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ వ్యూహం ఏదైనా గానీ ఒక రకంగా ఇది మనకి మంచి చేసింది అనుకోవాలి. ఎందుకంటే if you ask me, he has to make it 100%. yes,
ఎందుకంటే ఈ స్వదేశీ సంకల్ప్ అనే దానికి ఊపొచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మన వస్తువులనే మనం తయారు చేసుకుందాం, మనమే అమ్ముకుందాం, మనమే కొనుక్కుందాం అని చెప్పి ప్రధాని మోదీ చెప్పారు. ఇప్పుడు రాజకీయాలన్నింటినీ పక్కన పెట్టి దీనికి మీరందరూ కూడా సపోర్ట్ చేయండి అన్నారు. ఇది ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది ఈ స్వదేశీ సంకల్ప్ అనేది? మీరు చాలా సింపుల్ అండి. ఈ రోజు మనం ఇంట్లో దోమలు ఉన్నాయి, మనం దోమలు బయట చైనాది వాడతాం. మీరు పెట్టుకునే బింది చైనాది. మనం ఎగిరేసే పతంగులు, దూల్పేటలో అమ్మే పతంగులు, మాంజాలు అవన్నీ కూడా చైనా నుంచి ఉత్పత్తి. చివరికి సంక్రాంతి రోజు వేసే ముగ్గులు కూడా చైనా ఉత్పత్తులే. మనకు తెలియకుండా ఊబిలో ఇరుక్కొని మనం చైనా ఉత్పత్తుల్ని, అమెరికా ఎలా ఇరుక్కుపోయిందో అట్లా మనం చైనా ఉత్పత్తుల నుంచి ఇరుక్కుపోయాము. డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడు, విజిల్ బ్లో చేశాడు. సింపుల్గా వచ్చేసి, అరే బాబు మీకు ఎంతో శ్రామిక శక్తి ఉంది, ఎంతో లేబర్ ఇంటెన్సివ్ దేశం ఇది, కాకపోతే మీరు ప్రొడక్షన్లో లేరు, మీరు ఉత్పత్తి వ్యవస్థలో లేరు, నేను మీకు 25% విధిస్తున్నాను అని ఆయన ఒక భయోత్పాతను సృష్టించాడు. దానికి ప్రభుత్వాలు చెల్లించాయి. అంటే మన దేశంలో ఏంటంటే కొడతాయని మనం చెల్లించాం కదా, కొట్టారు. ట్రంప్ ఒక దెబ్బేశాడు. మనకు అప్పుడు అర్థమైంది. అప్పటి వరకు అర్థం కాలేదు. ఏంది, మన స్వదేశీ ఉత్పత్తి వ్యవస్థను పెంచుకోకపోతే మనం ఇబ్బందుల్లోకి వస్తాము. వీడొచ్చి పనులు సుంకాలు విధిస్తే మనకు ప్రాబ్లం అయిపోతుంది. మనం చైనా నుంచి దిగుమతి చేసుకోవాలి, రష్యా నుంచి చమురు అఫ్ కోర్స్ మనం దిగుమతి చేసుకోవాలి, మనం తయారీ చేసుకోవాలి. మన దగ్గర అంత స్టాక్ లేదు, పైలు లేదు. బట్ అదర్ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం దిగుమతి చేసుకోవాల్సిన గత్యతరమైన పరిస్థితిలో ఉన్నాము. సో మన వ్యవస్థని, మనం ప్రొడక్షన్ హబ్స్ని మనం తయారు చేసుకుందాము, మన స్పెషల్ ఎకనామిక్ జోన్స్ని తయారు చేసుకుందాము. ఆల్రెడీ ఆయుధాలని మనము ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఇండస్ట్రీ కింద మార్చాము. బ్రహ్మోస్ కానివ్వండి, ఆకాష్ కానివ్వండి, పీనాకా కానివ్వండి, ఇవాళ బీఈఎల్ కానివ్వండి, హెచ్ఏఎల్ కానివ్వండి, కొచ్చిన్ షిప్ యార్డ్ కానివ్వండి, దిస్ ఆల్ హావ్ బికమ్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ ఆర్ ఇండస్ట్రీస్. సో అలాగా మనం ఆహార ఉత్పత్తులను కూడా భారీ స్థాయిలో మనం ఒక పెద్ద ఇండస్ట్రీ కింద మార్చాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పేసి మనోళ్ళు కూడా అర్థం చేసుకున్నారు 25% టారిఫ్కు. ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ట్రంప్ దాన్ని 100% చేయాలి. 25%తో కుదరదు. 100% చేస్తే మన దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి వ్యవస్థ అవుతుందో ఒక విప్లవంగా మొదలవుతుంది, ఒక ఉద్యమంలా సాగుతుంది. అప్పుడు అందరూ ప్రభుత్వాలు వచ్చేసి బ్యాంకులకు, రుణాలు ఇచ్చే సంస్థలకు సింగిల్ విండో సిస్టమ్స్ పెట్టి, బాబు మీరు ఈ పలానా 10 మంది కుర్రోళ్ళు వచ్చి ఈ దోమల బ్యాట్ల కంపెనీ చేసుకుంటా అంటే వీడికి ఇంత లోన్స్ ఇవ్వండి అని చెప్తారు. లేదా పలానా కుర్రోడు వచ్చి నేను పతంగులు, మాంజాలు తయారు చేసుకుంటా అంటే వీనికి ఇంత లోన్స్ ఇవ్వని చెప్తారు. ట్రంప్ ఎంత సుంకాలు విధిస్తే మన దేశవాళీ ఉత్పత్తి వ్యవస్థ అంత బలపడుతుందండి. ఒక రకంగా మన బలం ఎంతో మనకి తెలియజెప్తున్నాడు ఈ ట్రంప్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సమస్య ఏంటంటే మనకున్న సమస్య, ఇంకొకటి వచ్చి కొడతాను మనకు అర్థం కాదు. ఇప్పుడు భారతదేశం శత్రు దుర్భేద్యమైందని ఎప్పుడు తెలుస్తుంది మనకు? వాడొచ్చి పక్కన మొన్న పాకిస్తాన్ వచ్చి మన మీద దాడి చేసిన తర్వాత మన ఆయుధాల పనితీరు ఏంటో మనకు అర్థమైంది. అప్పటివరకు మనకు కూడా తెలియదు. పాకిస్తాన్ ప్రతి సంవత్సరం వచ్చి మన మీద దాడులు చేస్తాయని దేశం మన డైవర్సిఫైడ్ సోషలిస్టిక్ కండిషన్స్ ఏవైతున్నాయో అవి యూనిఫై కావవి. మన అన్ని కూడా యూనిటీ ఇన్ డైవర్సిటీ కదా, మతాలుగా కులాలుగా విడిపోయిన వ్యవస్థ. కాబట్టి మనం అందరము ఐక్యంగా రావాలంటే వాడు వచ్చి మన మీద దాడి చేయాలి. మన సొంతంగా ఐక్యత ఉండదు. వాడు వచ్చి దాడి చేశాడు కాబట్టి మనము ఐక్యంగా మనం మెదలాము. అట్లా ట్రంప్ వచ్చి మన మీద దాడి చేస్తే వాళ్ళంతమందికి వచ్చి భౌతిక దాడులు చేస్తారు దేశం మీద. పక్కన ఉన్న పాకిస్తాన్ వాళ్ళు, ట్రంప్ ట్రేడ్ అండ్ కామర్స్ మీద దాడి చేశాడు. రెండింటికి డిఫరెన్స్ లేదు. అది యుద్ధమే, ఇది యుద్ధమే. వీ నీడ్ అండర్స్టాండ్ బోత్ ఆర్ వార్స్ ఆర్ డిఫరెంట్ షేప్స్. ఇది ఆర్థిక యుద్ధం. దిస్ ఇస్ మోర్ డేంజరస్ దెన్ వాట్ పాకిస్తాన్ హెస్ డన్ టు అస్. సో ఈ యుద్ధంలో ఏమైందనంటే ట్రంప్ మన మీద కొన్ని మిసైల్స్ వదిలాడు. 25% మిసైల్ ఒకటి, తర్వాత పొద్దున 50% మిసైల్ వదులుతాడేమో తెలీదు. హీఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ గాడ్. బట్ స్టిల్ మన మీద ఇట్లాంటి ఆంక్షలు విధించుకుంటూ వస్తున్నాడు. ఒక మాట చెప్పాలంటే అవమానకరంగా ప్రవర్తిస్తూ వస్తున్నాడు. సేమ్ ట్రంప్ విల్ నాట్ డూ విత్ ఇజ్రాయెల్ మీద చేసే దమ్ము ట్రంప్కి లేదు. ఎందుకంటే ట్రంప్ సూట్లో పడి ఉన్న చొక్కాకి ఎన్ని బొక్కలున్నాయో ఇజ్రాయెల్కి తెలుసు. ఏమైనా ఉంటే వాళ్ళు బయట పెట్టేస్తారు వాళ్ళు. అలాంటి దేశాలతో పోయి గొడవ పెట్టుకునే దమ్ము అయినట్లేదు. మనం సాత్వికులము, సాధు జంతువులం కాబట్టి మనలాంటి దేశాలతో ఆయన ఆడింది ఆట, పాడిందే పాట. సో హీ హాజ్ దాన్ని విజిల్ బ్లో, మనకు వచ్చి విజిల్ బ్లో చేశాడు. బాబు మేము 25% మీకు విధిస్తున్నానని చెప్పి ఫైన్ 50%, 100% ఏ రోజైతే ట్రంప్ మన మీద ఆంక్షలు విధిస్తాడో అది మనకు బ్లెస్సింగ్. మన నెత్తి మీద పాలు పోసినట్టే అనమాట. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ట్రంప్ 100% మన మీద సుంకాలు విధించాలి. ఆ రోజు ఈ దేశంలో నిరుద్యోగం అనేది మీకు కనపడదు, ఈ దేశంలో పేదరికం అనేది కనపడదు, ఈ దేశంలో జనాలు ఇన్స్టాగ్రామ్ మీద లేకపోతే రీల్స్ మీద సమయాన్ని వెచ్చించడం ఆపేస్తారు. ఆ రోజు మనకు మార్నింగ్ షో సినిమాలు ఉండవు. ఇవన్నీ ఈ మార్నింగ్ షో సినిమా అనేది లేకపోతే సెకండ్ షో సినిమా అనేది ఏంటి, ఇవన్నీ కూడా వాట్ నాన్ సెన్స్ ఇస్ ఆల్ దిస్. కులాల వారిగా విడిపోయి జనాలు కొట్టుకోవడము సినిమా హీరోల కోసం, ఇదంతా ఏంది? పని పాటలు లేకుండానే కదా ఇవన్నీ చేసేది. మనకు పూర్తి స్థాయిగా పని కలగాలి. 2,500 మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ $20,000 $30,000 వెళ్ళాలంటే ట్రంప్ మన మీద ఎక్కువ సుంకాలు విధించాలి. అప్పుడు కానీ ఒక
ఉద్యమం లాగా, ఒక విప్లవం లాగా మనము పారిశ్రామిక పురోభివృద్ధి చెందలేము. అమెరికా ఫస్ట్ నినాదంతో అనేక షేకింగ్ డెసిషన్స్ తీసుకుంటున్న ఈ డొనాల్డ్ ట్రంప్ తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. తనకు ముఖ్యంగా ఈ టారిఫ్ అనే కాదు, వీసాస్ కి సంబంధించి, మన స్టూడెంట్స్ కి సంబంధించి, అలాగే అసలు రష్యాతో చమురు కొనుగోళ్లు చేయొద్దు అని చెప్పడానికి అసలు ఆయన ఎవరు అన్నట్టుగా కూడా ఉంది పరిస్థితులు. మొన్న యుద్ధాన్ని నేనే ఆపించాను అంటూ కామెంట్స్ చేయడం, వీటన్నిటిని బట్టి ఆయన ఏమనుకుంటున్నాడు భారత్ ని? ఇప్పుడు చెప్పేది ప్రెసిడెన్షియల్ రోగ్ అని. ఈజ్ అ పారానాయిడ్ పర్సన్. హీ హస్ టేకెన్ వరల్డ్ ఫర్ గ్రాంటెడ్. ఫస్ట్ హాఫ్లో ట్రంప్ షేడ్ అంతా కూడా ఆయన ఒక వ్యాపారవేత్త, ఈయన ఆర్మ్ ట్విస్ట్ చేస్తున్నాడు, ప్రపంచాన్ని శాంతియుతంగా ఉంచుతాడు అన్నట్టు బిల్డప్ ఇచ్చాడు. సెకండ్ ఫేజ్కి వచ్చేప్పటికి ఆయన ఏం చేశాడు? చంద్రముఖి గంగా చంద్రముఖి మారినట్టు ఆయన ఇప్పుడు ఆయన ఒక్కొక్క రంగు బయట పెడుతున్నాడు. ఒక క్లినికల్ డిజార్డర్ అండి అది. పచ్చి చెప్పాలంటే క్లినికల్ డిజార్డర్ అది. మొదట్లో ఆయన బెదిరించాడు ప్రపంచాన్ని, నేను శాంతి దూతను అన్నట్టు బిల్డప్ ఇచ్చాడు. ఆయనకి ఇప్పుడు నోబెల్ బహుమతి కావాలి అర్జెంటుగా. ఆయనకు నోబెల్ బహుమతి కావడం కోసము ఈస్ ట్రయింగ్ ఆల్ దిస్ నాన్ సెన్స్. నేను ఇండియా పాకిస్తాన్ యుద్ధము ఆపానని. ఏం చేస్తాం పాకిస్తాన్తో యుద్ధం? వాడి దగ్గర ఏమీ లేదు చేయడానికి. ఏం బాంబులు వేస్తాను చెప్పండి? కొట్టి ఆల్మోస్ట్ 7-8 అవర్స్ మన రాఫెల్స్ వెళ్ళి, మన తేజస్ వెళ్ళి, మన ఆకాష్ వెళ్ళి, మన బ్రహ్మోస్ వెళ్ళి, మన పృథ్వీ వెళ్ళి, మన పినాకా వెళ్ళి కొట్టి వదిలేసింది పాకిస్తాన్ని. నాబూద్ చేసి పడేసినాం. మొత్తం 12 ఎయిర్ స్ట్రిప్స్ని దిక్కు దివానం లేకుండా చేసినాం. ఏముంది మన దగ్గర? అడుక్కు తినే దేశం అది. ఇట్స్ అబ్సల్యూట్లీ బెగ్గర్ అండ్ పాపర్ కంట్రీ. వాళ్ళని ఏం చేయగలుగుతాం మనము? అయిపోయింది. యుద్ధం అయిన తర్వాత వచ్చి నేనే యుద్ధం ఆపానంటే, నువ్వు యుద్ధం ఆపేలోపే మేము యుద్ధం పూర్తి చేసాం రా నాయన. వీ హవ్ డన్ దిట్స్. వాట్ ఎవర్ ద డ్యామేజ్ వీ కుడ్ డూ, వీ హవ్ డన్. ఇట్స్ అ లాస్ ఆఫ్ $20 billion ఎకానమీ, $20 billion టు పాకిస్తాన్. పాకిస్తాన్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు IMF ద్వారా 40 billion ఏదో బెయిల్అవుట్ ఇస్తున్నారు, దానివల్ల కోలుకోదు. సో ఇట్స్ అ గాన్ కేస్, అయిపోయింది. సో ఆయనకు ఇది కావాలి అర్జెంట్గా. ఏంటంటే ఈ ఇండియా పాకిస్తాన్ ఆపాను కాబట్టి నాకు ఒక నోబెల్ బహుమతి కావాలి. ఉక్రెయిన్ రష్యా ఆపాలని ప్రయత్నం చేశాడు, పుతిన్ మాట వినడు, పుతిన్ దాడులు చేసుకుంటూనే పోతున్నాడు. సో ఉక్రెయిన్ రష్యా, ఇండియా పాకిస్తాన్ ఇట్లాంటి ఒక 3-4 యుద్ధాలు ఆపితే నాకు ఒక నోబెల్ బహుమతి వస్తుంది. నేను బ్రతుకున్నప్పుడే నాకు నోబెల్ బహుమతి ఇస్తారు. ఐఎమ్ హ్యాపీ ఇన్ మై లైఫ్. నేను నా తదనంతరము నాకంటూ నోబెల్ పీస్ గ్రహీత అని చెప్పించుకోవడానికి ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు, బారాక్ ఒబామా లాగా. బట్ అప్పుడు కండిషన్స్ వేరు, ఇప్పుడు కండిషన్స్ వేరు కదా. ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ ట్రంప్, ద ప్రాబ్లమ్ ఈజ్ నో వన్ ఈజ్ ఇన్ సో హీ హాజ్ మేడ్ దిస్ వరల్డ్ ఇన్ టు ఎ మెస్. ఒకవైపు టారిఫ్స్ అంటాడు, ఒకవైపు యుద్ధాలు అంటాడు, ఒకవైపు ఆపుతున్నా అంటాడు, ఒకవైపు మీకు బలూచిస్తాన్లో ఇంటర్ఫేర్ అవుతాడు, ఒకవైపు కుర్దిస్తాన్లో ఇంటర్ఫేర్ అవుతాడు, ఒకవైపు టర్కీని ఏమన్నాడు, ఒకవైపు రష్యాలో ఇంటర్ఫేర్ అవుతాడు, ఒకసేపు డైరెక్ట్గా ఉక్రెయిన్ వాడికి డైరెక్ట్ నేను జెలెన్స్కీకి నేను డబ్బులు ఇస్తాను, వెళ్ళి నువ్వు దాడులు చేస్తావా మాస్కో మీద అంటాడు. హీఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు సో మచ్ ఆఫ్ మెస్. మీరు ట్రంప్ని ఒక సీక్వెన్స్ ఆర్డర్ కింద రాయాలనుకుంటే రాయడం చాలా కష్టం, అంత మెస్ అయిపోయింది లాస్ట్ 8-9 monthsలో. సో ఇప్పుడు ఆయన తదుపరి చర్యలు మన మీద ఎలాంటి ప్రభావం చూస్తాయంటే మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. వేరే డొమెస్టిక్ కన్జంప్షన్ ఎకానమీ. మనకు సంస్థాగతంగా మన వస్తువులు మనం ఉత్పత్తి చేసుకుని కన్జ్యూమ్ చేసుకోగలుగుతాము. మనకున్న సమస్య ఓన్లీ చమురు మాత్రమే, ఎందుకంటే వాటి నిక్షేపాలు మన దగ్గర లేవు. మనము రష్యా నుంచో లేకపోతే ఇరాన్ నుంచో లేదా సౌదీ నుంచో కొనుక్కుంటాము. కొనడం మటుకు ఆపము, ఎందుకంటే కొనడం ఆపితే మన ఎకానమీ ఆగదు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ట్రంప్ ఏ స్థాయికి దిగజారిపోయి మాట్లాడంటే, మీరు డెడ్ ఎకానమీ, రష్యా ఇండియా బోత్ ఆర్ డెడ్ ఎకానమీ, రెండు కూడా మరణించే మృత ఆర్థిక వ్యవస్థలు. మీరు ఇండియన్స్ మీరు రేపు పొద్దున పాకిస్తాన్ నుంచి ఆయిల్ కొనుక్కోవాల్సి వస్తుందని మనకు చెప్తున్నాడు. పాకిస్తాన్ కూడా భారతదేశంలో అంతర్భాగం, మనలో అంత అంతర్భాగం. పాకిస్తాన్లో ఎక్కడ ఏ మూలకి ఏ ఖనిజాలు ఉన్నాయి, ఏ మూలకి ఏ నదులు ఉన్నాయి, ఎక్కడ బంగారం ఎంత ఉంది, లేకపోతే పెట్రోలియం ఎంత మనకు తెలియదా? ట్రంప్ వచ్చి చెప్పాలా మనకు? అంతమంది ఉమ్మడిగా మనల్ని పాలించిన బ్రిటిష్ వాడికి తెలియదా? సో ఇవన్నీ పిచ్చి మాటలు. ఒక దేశాన్ని అవమానించడం ఎంత తప్పు చెప్పండి? ఒక దేశ సార్వభౌమత్వాన్ని, మన సావరిటీని ఈజ్ ఇన్సల్టెడ్. అమెరికా ఇట్ సెల్ఫ్ ఈజ్ అ డెడ్ ఎకానమీ, అది పేపర్ ఎకానమీ అంటారు దాన్ని. అమెరికా కంప్లీట్ డెట్లో ఉంది, కొన్ని $trillions డెట్లో ఉంది. వాళ్ళ ఫెడరల్ రిజర్వ్ అయితే ఉందో చిత్తు కాగితాల డాలర్ని ప్రింట్ చేసి వెళ్ళారు. ఆ డాలర్ డామినేషన్ కోసం డ్రామాలు జరుగుతున్నాయి. ఇది ఇంకో సబ్జెక్టు. బట్ ఈ కెనాట్ కంపేర్ ఇండియా విత్ 4th largest economy with a dead economy, a bankrupt nation. అది యూ కెనాట్ కంపేర్ 4th largest economy on this earth with a bankrupt nation. అంటే ఆ స్థాయికి బేసిక్స్ కూడా తెలియకుండా వెళ్ళి మాట్లాడవాలంటే నీలో ఉన్న అహంకారం ఏంటో ప్రపంచాన్ని బయటపడింది. అనిల్ గారు, చాలా కాలంగా భారత్ అలాగే అమెరికా మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. అలాగే మోదీ ట్రంప్ కూడా ఒకళ్ళకొకళ్ళు మేమిద్దరం ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిణామాలను బట్టి వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్, ఈ స్నేహం అనేది బెడిసికొట్టే అవకాశం ఏమైనా ఉందంటారా? స్నేహాలంటూ ఏముండవండి ఇక్కడ. ఒక మీటింగ్ జరిగింది, ఆ మీటింగ్కి వెళ్ళారు, దావోస్కి వెళ్ళారు, కలుసుకున్నారు, ప్లేట్లు పట్టుకున్నారు, మాట్లాడుకున్నారు. ఆయనకి ఎన్నికల టైంలో భారతీయుల ఓట్లు కావాలి,
ప్రవాస భారతీయులు ఓట్లు కావాలంటే మోడీ, హౌడీ మోడీ అట్లాంటి మీటింగ్ జరిగినప్పుడు నాకు మోడీ ఫ్రెండ్ అని చెప్పాడు. ఆయన అవసరాన్ని బట్టి చెప్పాడు. అమెరికా గుర్తుపెట్టుకోండి, అమెరికా ఒక క్యాపిటలిస్టిక్ ఎకానమీ. వాళ్ళకు శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. అమెరికాకు ఉండేది అవసరాలు మాత్రమే. వాళ్ళ అవసరాలు, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఆ క్షణం వాళ్ళు రంగులు మార్చుకుంటూ మారుకుంటూ వెళ్తారు. మనలాగా ఒక పెద్ద చైతన్య స్రవంతి లాంటి సంస్కృతిపరమైన ఘన వారసత్వం వాళ్ళకి ఏమీ లేదు. అమెరికా ఒక పెద్ద ఒక కాలనీ, అది ప్రపంచంలో అతిపెద్ద కాలనీ. రకరకాల దేశాల నుంచి ఇంటలెక్చువల్స్ అందరూ వచ్చి ఒక కాలనీలాగా ఏర్పరచుకున్నారు. ఆ కాలనీకి పెద్ద ఈయన ట్రంప్. అంతే తప్పిస్తే దానికి ఏం సంస్కృతి, నాగరికత ఏమీ లేదు, మట్టి మాశానం అలాంటివి ఏమీ లేవు. సో వాళ్ళకు ఉండేవి ఇంట్రెస్ట్లు మాత్రమే. ఆయన ఈరోజు 25% అన్నాడు, ఆయన అవసరం తీరింది. రేపొద్దున 100 అంటాడు, లేకపోతే రేపొద్దున అసలు టారిఫే లేదంటాడు. రేపొద్దున ఇండియా ఈజ్ ద గ్రేటెస్ట్ కంట్రీ ఆన్ దిస్ ఎర్త్ అంటాడు. మొన్న పాకిస్తాన్ ఆసిఫ్ నేను గ్రేటెస్ట్ పర్సన్ అన్నట్టు రేపొద్దున మనం మెచ్చుకుంటాడు. వాళ్ళ అవసరాలను బట్టి మాట్లాడతారు. వాళ్ళని మనం సీరియస్ తీసుకోవద్దు. No one takes Trump seriously. First thing, America is not a country to be taken seriously. అమెరికాని సీరియస్గా తీసుకునే స్థాయి అమెరికా కోల్పోయింది. అమెరికా అనేది సీరియస్ నేషన్ కాదు. రెండోది, ట్రంప్ అనే వ్యక్తి అసలు సీరియస్ వ్యక్తే కాదు. సో ట్రంప్ని కానీ అమెరికాని కానీ సగటు భారతీయుడు అసలు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు అక్కడ 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు పోయిన తర్వాత హైదరాబాద్ నగరం న్యూయార్క్ అని అందంగా తయారవుతుంది. పచ్చి చెప్తున్నారు, పొద్దున వాళ్ళ ఫెడరల్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ ట్రెజరీ బిల్స్ ఏవైతే ఉన్నాయో, ఒక 10 ఏళ్ళకి ఎప్పటికో చిత్తు కాయిదాలు అవుతాయి. అవి అమెరికా బొచ్చ పట్టుకుని అడుగుంటుంది ప్రపంచ దేశాల్లో వీధుల్లో. అవి ఏ రోజైతే ఎప్పుడు మనం ఇలా అంటే ఏమంటారు దాన్ని, సాధ్యమా అంటారు. సాధ్యము. వెనిజులా లాంటి దేశానికి అమెరికా కంపారిజన్ చెయ్యను, బట్ సాధ్యము. అమెరికా ట్రెజరీ బిల్స్ అనే బాంబు మీద కూర్చుంది. దే ఆర్ సిట్టింగ్ ఆన్ ఏ బాంబ్. అది ఏ క్షణం ఎప్పుడైనా పేలొచ్చి 10 ఏళ్ళలో అది పేలింది అనుకోండి, వాళ్ళు కూడా ఒక మామూలు థర్డ్ రేటెడ్ నేషన్ లాగా వెళ్ళి అడుక్కుంటారు, పాకిస్తాన్ లాగా. అలా ఆశీర్వాల్సింది ఏం లేదు. 100 సంవత్సరాల చరిత్రలో మనం ఎన్నో అగ్రరాజ్యాలను చూసాము, ఎన్నో పతనాలను చూసాము. చిన్న దేశాలు అగ్రరాజ్యంగా మారడం చూసాం, అగ్రరాజ్యాలు అడుగుతున్న దేశాలుగా మారడం కూడా చూసాము. సో ఇవన్నీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదు. అందులో ఓ 10 ఏళ్ళ తర్వాత అమెరికా ఈ స్థాయిలో ఉండదు ఖచ్చితంగా. మనలాంటి దేశం, భారతదేశము అగ్రస్థానంలో ఉంటుంది. ప్రాబ్లీ నెంబర్ 1, నెంబర్ 2 నేషన్ కాకపోవచ్చు, బట్ నెంబర్ 3 నేషన్గా మనం రిటర్న్ అవుతాము. అండ్ వీఆర్ నాన్ ఐలాండ్. మనం యుద్ధాలు చేసే వాళ్ళం కాదు, వాడితో వీడితో అనవసరం గొడవలు పెట్టుకునే వాళ్ళం కాదు. సో ట్రంప్ అనే వ్యక్తి మనం బెదిరించినంత మాత్రం మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. వాళ్ళు కూర్చున్న బాంబే అవుతుంది, అది ఎప్పుడైనా పేలొచ్చు. అండ్ ఈ H1లో లేకపోతే గ్రీన్ కార్డు మోజుల్లో అమెరికాలో ఎవరుతున్నారు ప్రవాస భారతీయులు లేదా ప్రవాసాంధ్రులు, వాళ్ళు ఐడి తీసుకోవాలి, ఇవన్నీ పట్టించుకోవద్దు. దే షుడ్ నాట్ కేర్ అబౌట్ ఆల్ దిస్. మళ్ళీ ఆయన అవసరాన్ని బట్టి ఆయన టక్కున వాళ్ళ నార్మ్స్ మార్చుకుంటారు. మేక్ అమెరికా గ్రేట్ కోసం నువ్వు ప్రపంచాన్ని ఇబ్బందుల్లో పెడతా అంటే కుదరదు. ప్రపంచం ఒప్పుకునే పరిస్థితిలో లేదు. ఇలాగే అప్పుడు జర్మనీ చేయబోయింది. హిట్లర్ ఈరోజు చరిత్రలో లేడు. సో ట్రంప్ కూడా అలా చేయాలనుకుంటే ఆయన కూడా చరిత్ర ఆల్రెడీ లేదనుకోండి చరిత్రలో, బట్ హీ విల్ గెట్ ఇన్ టు ట్రబుల్. ఈ టారిఫ్స్ అనేవి ఇంకా నేను విషయీకరించి మాట్లాడితే, ఇంకా అనలిటికల్గా మాట్లాడితే, టారిఫ్ బాంబు అమెరికాకు ఏ స్థాయిలో మెడకు చుట్టుకున్న ఉరికంబం అనేది చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇంకో ఎపిసోడ్లో మాట్లాడదాము. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ యూ కాల్, ఇట్స్ హ్యాంగ్. అదొక అది ఏమంటారు దాన్ని, ఉరి. అమెరికాకి ఉరి అది, మిగతా దేశాలకు కాదు. బీయింగ్ ఏ ఫైనాన్స్ స్టూడెంట్, బీయింగ్ ఏ ఎకానమిస్ట్, నేను చెప్పగలుగుతా దీని గురించి గంటలు. అమెరికా భారత్ టారిఫ్ గురించి మీరు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను, ఇన్ఫర్మేషన్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.